20వ పిల్లర్ ముందు గొయ్యి, మేడిగడ్డ 16వ నెంబర్ గేటు ఎత్తగా భారీ శబ్దం, దాంతో పాటే ఈ గొయ్యి ఏర్పడిందని అంచనా. లోపల 4 మనుషులు పట్టే పరిమాణం. గేట్లు ఎత్తేప్పుడు మరిన్ని గోతులకు అవకాశం. దీర్ఘకాలం జియో ట్యూబ్ మన్నిక. ఇప్పటికే బ్రహ్మపుత్ర బేసిన్లో వినియోగం, తరలింపు అమెరికా, మరమ్మత్తు సులువు. చీఫ్ ఇంజనీర్లకు వివరించిన సంస్థ. బ్లాక్ 7లోని 20వ నెంబర్ పిల్లర్ ప్లాట్ఫామ్ ముందు ఏర్పడిన బుంగా అంటూ చూస్తూ ఉన్నాం. మహదేవ్పూర్ రూరల్ మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పిల్లర్ నెంబర్ 20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో 4 మనుషులు పట్టేంత గొయ్యి పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16 నెంబర్ గేట్ ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి ఈ గొయ్యి కనిపించింది. గొయ్యి చుట్టూ ఇసుక బస్తాలు పెట్టి ఎవరు కూడా అటువైపు పోకుండా నియంత్రిస్తున్నారు. భూ సాంకేతిక పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మేడిగడ్డ కింద అగాధం సైజుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. బ్యారేజ్ కింద అగాధం కారణంగానే పిల్లర్లు కుంగాయని, గేట్లను ఎత్తే క్రమంలో మరిన్ని గోతులు పడే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పుకొచ్చారు. గురువారం సాయంత్రం బ్లాక్ నెంబర్ 7లో 16వ గేటు ఎత్తేందుకు ప్రయత్నించగా భారీ శబ్దాలు రావడంతో ఆ పనిని నిలిపివేశారు. ఆ శబ్దాలు ఏమై ఉంటాయనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20, 21 పిల్లర్ల మధ్య అంటూ చూస్తూ ఉన్నాం కదా. మేడిగడ్డ ఈ కాళేశ్వరంకి సంబంధించిన సామిరంగా ఇంకా ఎన్ని చూడబోతున్నామో మనం, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేటువంటి రాబోతున్నాయో. ఇంకా గేటును తొలగించే ప్రక్రియలో భాగంగా గేటుకు అదనంగా ఉండే బీడింగ్లను శుక్రవారం తొలగించారు. బ్లాక్ 7కు దిగువన ఏర్పాటు చేసేందుకు షీట్ ఫైల్స్ ఇప్పటికే బ్యారేజీకి చేరుకున్నాయి. ఆంక్షల వలయంలోకి మేడిగడ్డ బ్యారేజ్ ఆంక్షల వలయంలోకి వెళ్ళింది. వంతెనతో పాటు కుంగిన బ్లాక్ 7 వద్దకు మీడియాను అనుమతించరాదని అనధికార నిషేధం విధించారు. గత అక్టోబర్ 20న మేడిగడ్డ కుంగినప్పుడు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే తోవలో నడిచినప్పటికీ తర్వాత కొన్ని రోజులకే ఆంక్షలు కొద్దిమేర సడలించింది. మంత్రులు తరచుగా రావడంతో ఆంక్షలను పూర్తిగా సడలించారు. ప్రస్తుతం బ్లాక్ 7లో గేట్ల ఎత్తివేతకు చర్యలు ముమ్మరంగా సాగుతుండడం, బ్యారేజీ పిల్లర్ల కింద భారీ అగాధం ఉందనే వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురితం అవడంతో అధికారులు లోనికి వెళ్లేందుకు అనుమతులను రద్దు చేసినట్టు తెలుస్తుంది. అధికారులను ప్రశ్నిస్తే ఆంక్షలు ఏం లేవని చెప్తూనే నిర్మాణ సంస్థ సిబ్బందితో లోనికి వెళ్లకుండా అడ్డగిస్తున్నారు. తెలంగాణ వైపు గేట్లను మూసివేసి సిఆర్పిఎఫ్ సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నారు. మరమ్మతులు ప్రారంభం. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. బ్యారేజ్ ఎగువ దిగువ భాగాల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను అమర్చారు. శుక్రవారం 21 నెంబర్ పిల్లర్లకు ముందు పునాదికి బోర్హోల్ డ్రిల్లింగ్ ప్రారంభించారు. డ్రిల్లింగ్ పూర్తయ్యాక పరీక్షలు జరిపి పునాదిని బలోపేతం చేయడానికి చర్యలు చేపడతారు. 3 బ్యారేజీల మరమ్మతుపై ఈఎన్సీ జనరల్ చైర్మన్గా 4 అధికారులతో వేసిన కమిటీ తొలి సమావేశం జలసౌదాలో జరగనుంది. బ్లాక్ 7లోని 20 నెంబర్ పిల్లర్ ప్లాట్ఫామ్ ముందు ఏర్పడిన బుంగ అంటే చూస్తూ ఉన్నాం. ఇక ఎట్లా చూసుకున్నా ఈ బ్యారేజ్లు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, ఈ మేడిగడ్డ కానీ లేకపోతే కాళేశ్వరంకి సంబంధించి ఏదైతే మొత్తం ఎంటైర్ ప్రాజెక్టులో ఇట్లాంటివి చాలా రాబోతున్నాయి మనం అనేటువంటిది మనకి ఈజీగా అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా చూసుకున్నా ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్లో ఎంత డొల్లతనం ఉందనేటువంటి తెలుస్తూ ఉంది. మనకి తెలిసే అఫీషియల్గా పేపర్లో రాసిందే 97,000 కోట్లు, 97,000 కోట్ల డబ్బు అప్పుగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ 97,000 కోట్లతో కనీసం 50,000 స్కామ్ అన్న జరిగిందేమో అనేటువంటి 50,000 కోట్ల స్కామ్ అన్న జరిగిందేమో అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే బయటకు వచ్చినాయి. బట్ ఈ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు బయటికి వస్తలేవులే కానీ దీంట్లో ఉన్నటువంటి డొల్లతనం అంటే వీళ్ళు ఎంత చండాలంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఉండాలి అనేటువంటిది. అంటే కమిషన్ల కకృతి కోసం తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును కానీ, తెలంగాణ ప్రజల యొక్క నానుడి కానీ, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును కానీ ఏ విధంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ తాకట్టు పెట్టిరు అనేటువంటిది దీన్ని చూస్తే అర్థమవుతా ఉంది. నేను నక్ష గీసినప్పుడు నా బుర్రంతా కరిగించేసి, నా మైండ్ అంతా కరిగించి దాంట్లో వచ్చినటువంటి దాంతో నేను నక్ష గీసిన అన్నాడు. నా రక్తము, నా స్వెట్ అంతా అక్కడ పెట్టి నేను కాళేశ్వరం కట్టినా, నేనే కూర్చేసుకొని మరీ కట్టినా అని చెప్పేసి అన్నాడు కేసీఆర్. ఇవాళ మరి ఇగో ఈ బొక్కలు పడుతున్న దీన్ని కానీ, ఆ కాళేశ్వరం బ్యారేజ్ని కానీ, ఆ మేడిగడ్డని కానీ ఇవన్నీ చూసి మీరు ఏమంటారు? మరి ఇప్పుడు బొక్కలు కాంగ్రెస్ వచ్చి పెట్టిందా, లేదంటే తెలంగాణ ప్రజలే పోయి రాత్రి పోయి ఆడైనా బాంబులు పెట్టి లేదంటే బొక్కలు పెట్టి వచ్చిర్రా? దీని మీద సమాధానం చెప్పాలి. ఖచ్చితమైన ప్రాపర్ ఎంక్వైరీలు వేసి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటి సమాధానం కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి. అండ్ దట్టు
ఎల్ఎన్టీ లాంటి ఒక సంస్థ, చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా, వీళ్ళెందుకు క్వాలిటీ విషయంలో అక్కడ జియో టెస్టింగ్ కానీ ఇంకోటి కానీ చేయకుండా అసలు ఆ ల్యాండ్, ఆ సాయిల్ ఏ విధంగా నిలబడుతుంది అనేటువంటి టెస్టులు చేయకుండా, తగినటువంటి చర్యలు లేకుండా ఓవర్ నైట్ కట్టాలి లేదా ఈ 2-3 రోజులనే కట్టాలనేటువంటి ఉద్దేశాన్ని ఏమైనా గట్టిర్రా? దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏంటనేటువంటిది కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఆనాటి కేసీఆర్ మీద ఉన్నది, ఈనాటి రేవంత్ రెడ్డి మీద కూడా ఉన్నది అనేటువంటిది నేను చెప్తున్నటువంటి మాట.